హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ హైదరాబాద్ నుంచి అయితే మళ్ళీ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఈసారి నోటిఫికేషన్ నెంబర్ మాత్రం చూసుకోండి, 8/2026 నెంబర్ అండి. ఇది 7/8/2026 రోజు అయితే వాళ్ళు విడుదల చేశారు. ఈ పొజిషన్స్కి అయితే ఫిలప్ చేయడానికి అయితే కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ చేసిన వారు, పీజీ చేసిన వారు, ఎంబీఏ పీజీ చేసిన వారు, ఫినాన్స్లో కూడా కొన్ని పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఎంఎస్సి ఎంటెక్ చేసిన వారు, పీజీ చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి. వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారానే ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. దాంతోపాటుగా కొన్ని ఒకవేళ ఎవరైతే వాకిన్ చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేసేసి ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది నింపాల్సి ఉంటుంది. మీకు దానికి సంబంధించిన డేట్స్ కూడా మీకు వివరిస్తాను. ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి రిలవెంట్గా ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కింద ఈ పొజిషన్స్ని అయితే ఫిలప్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఉన్న టైం అండ్ డ్యూరేషన్ సంబంధించినటువంటిది ఇవి టెంపరీ పొజిషన్స్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికైతే సిఎస్ఐఆర్ లాంటి మంచి కంపెనీలో పనిచేయాలనుకుంటే మాత్రం, ఎక్స్పీరియన్స్ అనేది యాడెడ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ పొజిషన్స్కి అయితే వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే 17th రోజు అండ్ 19th రోజు, దాంతోపాటుగా 21st రోజు అయితే కొన్ని ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మీరు కంప్లీట్గా నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు ఏ పొజిషన్స్కి అయితే కావాల్సి ఉంది అనేది. అందులో చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావాల్సింది బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ అనేది 17th రోజు వారికి ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఒక పొజిషన్ అయితే ఉంది. ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కింద అయితే ఉంది. దాంతోపాటుగా ఎంబీఏ చేసిన వారు, అంటే ఇవి ఫైనాన్స్కి సంబంధించినటువంటి పొజిషన్స్ 17th రోజు అయితే చేస్తున్నారు. ఇందులో కూడా ఒక పొజిషన్ అయితే ఉంది. ఇక 19th రోజు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కింద అయితే ఎంఎస్సి టెక్ ఎంటెక్ చేసిన వారు, జియో ఫిజిక్స్లో ఎవరికైతే చేసిన వారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక పొజిషన్ అయితే ఉంది. దాంతోపాటు 19th రోజు ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కావాలి. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బేస్డ్కి సంబంధించినటువంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వారు డిజైరబుల్గా అడిగారు. దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమి అడగలేదు ఈ పొజిషన్స్కి ఇచ్చి. ఇక 21st రోజు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఎంఎస్సి ఎంటెక్ చేసిన వారు, పీజీ చేసిన వారు పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక పొజిషన్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి 21st రోజు మిగతా 2 పొజిషన్స్ కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మినిమం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్లస్ ఎంఎస్సి ఎంటెక్ చేసిన వారు, జియో ఫిజిక్స్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో ఒక పొజిషన్ అయితే ఫిలప్ చేయడానికి ఇంకొక ప్రాజెక్ట్ రిలవెంట్గా అయితే ఫిలప్ చేస్తున్నారు. ఇక శాలరీ అండ్ దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 కింద చూసుకుంటే 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. వారికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 years. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్కి అయితే 5 years ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వారికి అయితే 25,000 రూపీస్ ప్లస్ 31,000 రూపీస్ అనేది ఉంది. అది హెచ్ఆర్ఏ తోటి ఇస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో వచ్చేసి 28,000, 35,000 కూడా ఉంది. ఇందులో వచ్చేసి 35 years అనేది ఏజ్ రిలాక్సేషన్. ఈ 31,000 అండ్ 35,000 ఎవరికైతే ఇస్తారైతే, ఎవరైతే క్వాలిఫైడ్ సిఏఎస్ఆర్, యూజీసీ, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, ఎన్ఈటీలో ఇంటర్న్ లెక్చరర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఆఫ్ ఆర్ గేట్ ఆర్ దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వారికి మాత్రం శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఇక మీరు రిపోర్టింగ్ టైం అయితే 8:30 AM నుంచి 10 AM వరకు అయితే ఉంటుంది. వెన్యూ కాడ ఉండాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర ఉప్పల్ రోడ్లో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇక్కడ వారు లింక్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింకు అండ్ గూగుల్ ఫామ్ లింక్ అనేది కూడా వారు క్లియర్గా ఇచ్చారు. దీంతో ఎవరైతే అటెండ్ చేయలేకపోతున్నారో, పర్సనల్గా ఫిజికల్గా అటెండ్ చేయని వారైతే గూగుల్ ఫామ్లో ఫిలప్ చేసేసి వారు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు. ఇక ఎవరైతే వీలవుతుందో వారు ఎవరైతే వెళ్తున్నారో ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది 13th వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క సివి అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆధార్ కార్డుకి సంబంధించిన ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని గూగుల్ ఫామ్లో అయితే మీరు నింపాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికైతే వీలు లేదండి. ప్రాజెక్ట్ టైం టెన్యూర్ అయితే చూసుకుంటే టైం బాండ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ ఏవైతేనో ఆ కంప్లీషన్ వర్క్ అయితే చూసుకుంటారు.
నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండి. మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చూసుకుంటే ఏదైతే ఆన్లైన్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది చూసుకుంటే ఈ విధంగా అయితే మీకు డీటెయిల్స్ ఇచ్చారు వారు క్లియర్గా. ఈ ఫామ్లో మీరు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి. ఇక జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ వాచింగ్ మై వీడియో.